కర్ణాటక అంటే ఓన్లీ మనం ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయని అనుకుంటామండి. టెంపుల్స్తో పాటు ఒక ఫేమస్ బీచెస్ కూడా ఉన్నాయి. గోవా కన్నా బెస్ట్ బీచెస్ మనం ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కర్ణాటకలో ఉన్న గోకర్ణకి వెళ్ళాల్సిందే. అదే ఓం బీచ్. మహాబలేశ్వర స్వామి దర్శనానంతరం ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓం బీచ్కి వెళ్దాం రండి. ఇక్కడికి వెళ్ళటానికి గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్గా లేదు. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ చూడాలి అనుకుంటే అప్రాక్సిమేట్లీ 100 స్టెప్స్ మనం దిగి వెళ్ళాలండి. రైట్ సైడ్లో లోకల్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఉంది, కావాలంటే పర్చేస్ చేయండి, రీజనబుల్ ప్రైసింగ్లోనే ఉంది. బీచ్ చాలా క్లీన్గా ఉందండి, అట్లాగే ఉంచండి. థ్యాంక్ యూ. ఇది ఓం బీచ్ టాప్ వ్యూ అండి. ఈ బీచ్కి విజిట్ చేయడానికి బెస్ట్ టైమింగ్స్ వచ్చేటప్పటికి అక్టోబర్ నుంచి మార్చ్ వరకు. ఈ సమయంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ పక్కనే మీరు లెఫ్ట్ సైడ్లో చూసుంటే కనుక నమస్తే కే ఫోర్ట్ ఉంది. అక్కడ కూర్చుని చల్లగా ఒక డ్రింక్ వేస్తూ మంచి సీ ఫుడ్ కానీ వెజిటేరియన్స్ కానీ వెజ్ ఫుడ్ తింటూ, సెకండ్ బీచ్లో యాక్టివిటీస్ కానీ ఫోటోగ్రఫీకి కానీ చాలా బాగుంటుందండి. ఈ బీచ్కి ఆ పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏరియల్ వ్యూ అంటే కొండపై నుంచి చూసామనుకోండి మనకు ఓం ఆకారంలో కనిపిస్తుంది కాబట్టి ఈ బీచ్కి ఓం బీచ్ అని పేరు వచ్చింది. ఇది ప్రకృతి సిద్ధమైన కొండల వల్ల వచ్చింది అనుకోండి. ఈ బీచ్కున్న మరో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇక్కడ డాల్ఫిన్ స్పాటింగ్ కూడా ఉంది. ఓం బీచ్ నుంచి డాల్ఫిన్ స్పాటింగ్కి ½ అన్ అవర్ జర్నీ ఉంటుంది. పర్ పర్సన్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు లక్కీ అయితే డాల్ఫిన్స్ కూడా ఆ రోజే చూస్తారు. అందరిలా కాకుండా మీకు అడ్వెంచర్ అంటే ఇష్టమా? అయితే ఈ బీచ్కి చేరుకుంటాకి ట్రెక్కింగ్ ఆప్షన్ కూడా ఉంది. అప్రాక్సిమేట్లీ 8 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి. ఇందులో మీకు ప్యారడైజ్, హాఫ్ మూన్, ఓం బీచ్ వస్తుంది. మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ ఆ వ్యూస్ చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మీ పక్కన వాళ్ళని కూడా పెట్టుకోండి, ఎంజాయ్ మామూలుగా ఉండదు. ఇది ఆప్షన్ 1. ఆప్షన్ 2 వచ్చేటప్పటికి మీకు ఓం బీచ్ నుంచే బోటింగ్ ఉంటుంది. పర్ హెడ్ 500 ఛార్జ్ చేస్తారు. మీకు హాఫ్ మూన్, ప్యారడైజ్ చూపించి తీసుకొచ్చేస్తారు. మేము ఈ ట్రిప్ని ఏప్రిల్లో ప్లాన్ చేసామండి, ఫ్రెండ్స్తో వెళ్ళాము. మేము వెళ్ళింది సమ్మర్ కావడం వల్ల బాగా హాట్గా ఉందండి, చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది అక్కడ. కానీ మీరైతే కనుక ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్తో కానీ మాన్సూన్లో ప్లాన్ చేయండి, మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఈ ట్రిప్ని మాత్రం. మరిన్ని ఫన్ యాక్టివిటీస్ కోసం ఇక్కడ చాలా రకాల బోటింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. జెట్ స్కీన్ పెద్దల కోసం, పిల్లల కోసం అయితే బంపర్ అండ్ బనానా, ఫ్యామిలీ రైడింగ్ కోసం అయితే నార్మల్ బోటింగ్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రైసెస్ అన్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాం, చూడండి. మీ ఫన్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు డ్రెస్సింగ్ చేంజింగ్ కానీ వాష్రూమ్స్ కానీ కావాలంటే ఇక్కడ అంత కన్వీనియంట్గా అయితే లేవండి. పే అండ్ యూజర్ అయితే ఉన్నాయి, యూజబుల్ అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఓ 3 మొట్టికాయలు వేయండి. లైక్, షేరు, సబ్స్క్రైబ్.